సార్ ఇప్పుడు మనం సిల్వర్ అండ్ గోల్డ్ మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర మంచి ర్యాలీ అయితే రన్ అవుతుంది. సో, గోల్డ్ 138 ఉంది. సిల్వర్ 254 దగ్గర అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సో, ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో ఇప్పుడు వాళ్ళందరూ చేయొచ్చంటారా? లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ చేయాలంటారా? జనరల్‌గా ఏంటంటే అండి, నేహాల్ గారు చూడండి, లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మీరైనా, నేనైనా ఎవ్వరు కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత పెరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గోల్డ్ అరౌండ్ 50-60%, సిల్వర్ 150% పెరిగింది. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చేస్తే అందరు ఈక్విటీస్ నుంచి వెళ్ళి కమోడిటీస్‌లోనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. మీకు తెలియని విషయం ఏముంది? బికాజ్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టెనిటీస్ అవును. ఓకేనా? డాలర్‌కి ప్రత్యామ్నాయంగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడం వల్ల సెంట్రల్ బ్యాంక్స్ డిమాండ్ వల్ల. జనరల్‌గా ఏమిటంటే అండి, జనరల్‌గా ఎప్పుడైతే బాగా పెరుగుతుందో మళ్ళీ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు. బాగా పెరిగిన తర్వాత. అయితే ఇప్పుడు ఇంకా గ్లోబల్ అన్సర్టనిటీస్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు నికోలస్ మదురో గారిని వెనిజులా అధ్యక్షుని తీసుకొని అది తీసుకెళ్లారు. ఇది ఎటువైపు వెళ్తుంది? ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుందా తెలియదు. ఇంకా దేశాల మధ్య అన్సర్టనిటీస్ వెళ్తున్నాయి. తర్వాత ట్రంప్ ఇంకా మన మీద ఇంకా టారిఫ్లు పెంచుతా అన్నట్లుగా మాట్లాడాడు. సో, ఎప్పుడైతే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉంటాయో ఈక్విటీస్ పెద్దగా పెర్ఫామ్ చేయకపోయినప్పుడు గోల్డ్ని సేఫ్ హెవెన్ కింద ట్రీట్ చేసి గోల్డ్ని డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల గోల్డ్ పెరుగుతుంది. సిల్వర్ ఏమో ఇండస్ట్రియల్ డిమాండ్, సోలార్లో కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావచ్చు, దీనివల్ల సిల్వర్ పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. ఒకప్పుడున్న సిల్వర్కి ఇప్పుడు 150% పెరిగి ఉంది. ఆ 150% పెరుగున్న సిల్వర్ని ఇంకా ఇండస్ట్రీల కోసం కొంటున్నారు.